టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్లో మనం సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ డిస్క్రిప్షన్ కోసం నేర్చుకున్నాం. ప్లాంట్ డిస్క్రిప్షన్ బాగా వస్తే మనం ఫ్యామిలీస్ ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. మనం ఫస్ట్ మనకి 3 ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 3 ఫ్యామిలీస్లో ఫ్యాబేసీ ఫ్యామిలీ కోవిడ్-19 కారణంగా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్యామిలీస్ సొలనేసి, లిలియేసి, వీటి కోసం మనం స్టడీ చేయొచ్చు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సొలనేసి ఫ్యామిలీ. సొలనేసి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as పొటాటో ఫ్యామిలీ, బంగాళదుంప కుటుంబం అని కూడా దీన్ని పిలుస్తారనమాట. దీంట్లో మనకి 2200 స్పీసెస్ ఉన్నాయి, అలాగే 85 జెనీరా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్ అనేది ఏంటంటే ఏ రకమైన ప్రాంతాల్లో పెరుగుతుందంటే మీసోఫైట్ ఏంటంటే టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అనమాట, నేల మీద పెరిగే మొక్కలు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ చూద్దాం. ఆ ప్లాంట్స్ ఏంటంటే ఎట్రోపా బెల్లడోనా, క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్, నెక్స్ట్ దతూరా మెటల్, సొలానం ట్యూబరోసమ్, సొలానం మెలంజీనా, ఇవన్నీ కూడా మనకి సొలనేసి ఫ్యామిలీకి చెందుతాయి అనమాట. ఈ స్పీసెస్ బిలాంగ్స్ టు సొలనేసి ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ నేర్చుకునేది ఏంటి? వెజిటేటివ్ క్యారెక్టర్స్ కోసం మనం నేర్చుకోవాలి. వెజిటేటివ్ క్యారెక్టర్స్లో మనం నేర్చుకునేది ఫస్ట్ ఏంటి? హ్యాబిట్ అంటే ఇది హెర్బా, ష్రబ్బా, ట్రీ అని నేర్చుకోవాలి. ఇదేంటి? సొలనేసి ఫ్యామిలీకి చెందిన మొక్కలు మోస్ట్లీ ఏంటంటే హెర్బ్స్ అంటే గుల్మాలు. సమ్ ఆర్ shrubs, some shrubs. సిస్టమ్. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ. ఏ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఉంటుందండి? ఇందులో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ట్యాప్ రూట్, తల్లి వేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఒకసారి చూడండి. ట్యాప్ రూట్ సిస్టమ్. నెక్స్ట్ స్టెమ్ కోసం నేర్చుకోవాలి. కాండం. కాండంలో చూస్తే మనకి కాండం అనేది ఎలా ఉంటుందంటే ఏరియల్, బయటికి ఉంటుంది, వాయుగతంగా పెరుగుతుంది. ఏరియల్ అంటే వాయుగతంగా, అంటే పైకి కనిపించేలా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టెమ్ ఎరెక్ట్ అంటే నిటారుగా పెరుగుతుంది అనమాట. స్టెమ్ నిటారుగా పెరుగుతుంది పైకి. ఏరియల్ అంటే మనకు పైకి కనిపించే విధంగా, మనకు కనిపించే భాగాన్ని ఏరియల్ అంటారు. ఎరెక్ట్ అంటే నిలువుగా పెరుగుతుంది, నిటారుగా. హెర్బేషియస్ అంటే ఇది గుల్మాకారం. హెర్బేషియస్ అంటే గుల్మం. ప్లాంట్ అనేది స్టెమ్ ఏంటంటే గుల్మాకారం, అంటే బాగా హైట్ పెరిగిపోకుండా అంటే కొంచెం గుల్మం లాగా, హెర్బ్ లా ఉంటుంది అనమాట. హెర్బ్ అంటే ఇంతే, బాగా ఎత్తు అయిపోదు అనమాట. గుల్మాకారం. సిలిండ్రికల్ అంటే గణాకారంగా ఉంటుంది. ఘనాకారం అంటే స్టెమ్ ఇలా ఉంటుంది అనమాట, ఇలా సిలిండ్రికల్ షేప్. సాలిడ్, స్టెమ్ పట్టుకుంటే మనకి స్టెమ్ అనేది గట్టిగా ఉంటుంది, సాలిడ్. నెక్స్ట్ హ్యాలో అంటే స్టెమ్ ఇన్సైడ్ లోపల సైడు ఖాళీ ప్రదేశం ఉంటుందంట, ఎంటీ స్పేస్ ఉంటుందన్నమాట, దాన్ని హ్యాలో అంటారు. నెక్స్ట్ హెయిరీ, స్టెమ్ మీద మనకి హెయిర్స్ ఉంటాయి. చూడండి, మనం ఎప్పుడైనా స్టెమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు స్టెమ్ మీద చిన్న చిన్న నూగుపోగుల్లా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే హెయిరీ అంటారు. గ్లాబ్రస్ అంటే ఎయిర్స్ అనేవి లేకుండా ఉంటాయి, ఎయిర్స్ లాక్ అవుతే దాన్ని గ్లాబ్రస్ అని అంటారు అనమాట. ఇది
హెయిరీ అంటే తెలిసింది కదా. హోలో అంటే ఏంటంటే తెలుగులో హోలో అంటే బోలైన. నెక్స్ట్ హెయిరీ అంటే కేశయుతం. కేశయుతం. గ్లాబ్రస్ అంటే కేశాలు ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు. కేశరహితం అంటే నేను ఇక్కడ చాలా ప్లాంట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే కొన్ని ప్లాంట్లో స్టెమ్ అనేది హెయిర్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్లో వితౌట్ లేకుండా ఉంటాయి అనమాట. హెయిర్స్ లేకుండా ఉంటే దాన్ని గ్లాబ్రస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ బైకొలేటరల్ వాసిక్యులర్ బండిల్స్. బైకొలేటరల్ వాసిక్యులర్ బండిల్స్ అంటే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు తెలుగులో. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. బైకొలేటరల్ వాసిక్యులర్ బండిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్ట్రక్చరల్గా ఇట్ ఈస్ జైలం. దీన్ని దారువు అంటారు. జైలం, దారువు. ఇట్ ఈస్ కేంబియం. కేంబియం. విభాజ్య కణావళి. ఇంకా ఇది కూడా ఇదేంటంటే ఫ్లోయం, పోషక కణజాలం. పోషక కణజాలం. కింది కూడా అంతే. ఇది కేంబియం, విభాజ్య కణావళి, ఇది పోషక కణజాలం. చూడండి మనకి ప్లాంట్స్లో మనకి వాసిక్యులర్ బండిల్స్ ఉంటాయి. వాసిక్యులర్ బండిల్స్ అంటే ఇలా ఉంటాయి. వీటిలో మనకి ఏంటంటే జైలము, ఫ్లోయము ఉంటాయి. జైలం ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి జైలం అనేది యూజ్ అవుతుంది. వాటర్ అండ్ మినరల్స్ అంటే నీరు, ఖనిజ లవణాలని ఏంటంటే రవాణా చేయడానికి దారువు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్లోయం ఉంది కదా, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే మనకి ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? లీవ్స్లో జరుగుతుంది కదా. లీవ్స్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ప్రిపేర్ అయిన ఫుడ్ని ఏంటంటే రిమైనింగ్ ప్లాంట్లో ఉండే రిమైనింగ్ పార్ట్స్కి సప్లై చేయడానికి ఫ్లోయం అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే మొక్కల్లో ఆహార పదార్థాలు పత్రాల్లో తయారవుతాయి కదా. పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలని మొక్క ఇతర భాగాలకి రవాణా చేయడానికి పోషక కణజాలం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కేంబియం, విభాజ్య కణావళి. జైలంని, ఫ్లోయంని వేరు చేస్తూ మనకి విభాజ్య కణావళి ఉంటుందన్నమాట. విభాజ్య కణావళి వల్ల గ్రోత్ అనేది జరుగుతుంది, పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ బైకొలేటరల్ వాసిక్యులర్ బండిల్స్. బైకొలేటరల్ అంటే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. రెండు సహపార్శ్వాలు అంటే చూడండి, రెండు పోషక కణజాలాలు ఉంటాయి, రెండు కేంబియాలు ఉంటాయి, ఒకే జైలం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అని అంటారు అనమాట. ఇవి కామన్ ఏంటంటే స్టెమ్లో ఇవి కామన్గా ఉంటాయి, సాధారణంగా ఇంకెప్పుడు అలా ఉంటాయన్నమాట. ఇది స్టెమ్ స్ట్రక్చర్, కాండం యొక్క నిర్మాణం. నెక్స్ట్ లీవ్స్, పత్రాలు. లీవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. కాలైన్ అంటే లీవ్స్ అనేవి స్టెమ్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కాలైన్ అంటే తెలుగులో ప్రకాండ సంబంధం. స్టెమ్తో అటాచ్ అయి ఉంటే వాటిని ఏమంటారంటే కాలైన్ అంటారు. స్టెమ్తో అటాచ్ అయితే కాలైన్.
నెక్స్ట్ ఆల్టర్నేట్ పిల్లో టాక్సీ. ఆల్టర్నేట్ అంటే ఏకాంతర, ఇలా ఉంటాయి పత్రాలు అనేవి అటాచ్ అయితే స్టెమ్కి ఆల్టర్నేట్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అంటే ఈచ్ నోట్ దగ్గర ఒక లీఫ్ మాత్రమే ఉంటుంది, ప్రతి కనుపు దగ్గర ఒక పత్రం ఉంటే దాన్ని ఆల్టర్నేట్ పిల్లో టాక్సీ అని అంటారు అనమాట. ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. ఇలా ఈచ్ నోటు దగ్గర, ఇక్కడ నోటు ఇది నోటు కదా, ప్రతి నోటు దగ్గర కూడా ఒక లీఫ్ ఉంటుంది అనమాట. ఇలా ఉంటే ఆల్టర్నేట్ పిల్లో టాక్సీ అని అంటారు. పిల్లో టాక్సీ ఏకాంతర పత్ర విన్యాసం. పిల్లో టాక్సీ అంటే పత్రాలు అరేంజ్ అయ్యే ఉండే విధానం అనమాట. అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఈజ్ నోన్ ఎస్ పిల్లో టాక్సీ. ఆల్టర్నేట్ ఏకాంతర పత్ర విన్యాసం. నెక్స్ట్ ఎక్స్టిప్యూల్. ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ ఉండవు. ఎక్స్టిప్యులేట్ అంటే మనకి ఇది లీఫ్ అనుకో, ఇది స్టెమ్. స్టెమ్ దగ్గర ఇలా లీఫ్ స్ట్రక్చర్ లీఫ్ ఉంటుంది, చిన్న లీఫ్, హెయిరీ లీఫ్ ఉంటుంది అనమాట. ఈ లీఫ్ని ఏమంటారంటే స్టిప్యూల్ అంటారు. స్టిప్యూల్ అంటే లీఫ్ యొక్క స్ట్రక్చర్ తెలుసా మీకు? ఈ లీఫ్లో ఈ కాడ ఉంది కదా, లీఫ్కి కాడ ఉంటుంది కదా, దాన్ని రొంతం ఉంటుంది కదా, ఆ రొంతాన్ని పీట్యులేట్ అంటే తెలుగులో పత్ర రొంత యుతం. పీట్యూల్ అడ్నేట్ టు ద స్టెమ్. ఏంటంటే స్టెమ్ అనేది స్టెమ్ యొక్క పీట్యూల్ అడ్నేట్ టు ద స్టెమ్. పీట్యూల్ ఏంటంటే స్టెమ్కి అడ్నేట్, స్టెమ్ మీద ఆశ్లేషితం అవుతుంది అనమాట, స్టెమ్ మీద వాలుతుంది అనమాట. అలా వాలితే దాన్ని ఏమంటారంటే పీట్యూల్ అడ్నేట్ టు ద స్టెమ్. నెక్స్ట్ రెటిక్యులేట్ వెనేషన్. రెటిక్యులేట్ వెనేషన్ అంటే తెలుగులో జాలాకార ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం. రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటంటే ఇది చూడండి, ఈ వెనేషన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటారు అనమాట. ఇలా ఉంటే రెటిక్యులేట్ వెనేషన్. మీరు లీఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, చేసినప్పుడు మీకు వెనేషన్ అనేది ఏంటంటే నెట్ లాగా ఉంటుంది. నెట్వర్క్ స్ట్రక్చర్ కనిపించింది, అక్కడ నెట్ లాగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆ వెనేషన్ ఏమంటారంటే అల్లికలాగా కనిపిస్తుంది అనమాట వెనేషన్ మొత్తం. అలాంటి వెనేషన్ ఏమంటారంటే రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. జాలాకార ఈనెల వ్యాపనం అంటారు అనమాట. మనకి వెనేషన్లో టైప్స్ ఉంటాయి. ఇలా ఆపోజిట్గా ఉన్నాయనుకో వెయిన్స్, దాన్ని ప్యారలల్ వెనేషన్ అంటారు అనమాట. ప్యారలల్ వెనేషన్. అలా కాకుండా అల్లికలాగా ఇలా ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం ఆర్ రెటిక్యులేట్ వెనేషన్ అని అంటారు అనమాట. ఇది స్టెమ్ లీవ్స్ కోసం. ఫ్లోరల్ క్యారెక్టర్స్. పుష్ప లక్షణాలు. పుష్ప లక్షణాలు మనం వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూసాం కదా. వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. పుష్ప లక్షణాలు. పుష్ప లక్షణాల్లో ఫస్ట్ మనం చూడవలసింది ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసం. ఇంకా చూడండి, ఇన్ఫ్లోరెసెన్స్ సైమోజ్. సైమోజ్ అంటే నిశ్చిత, తెలుగులో నిశ్చిత పుష్ప విన్యాసం. సైమోజ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఇండెఫినెట్గా పెరిగితే రెసిమోజ్. డెఫినెట్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ అనేవి ఏంటి, ఫ్లవర్స్
ఇలా వచ్చి ఎండ్ పార్ట్ ఫ్లవర్తో ఎండ్ అవుతుంది అనమాట. టెర్మినల్ పార్ట్ ఫ్లవర్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటారంటే సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటారు, నిశ్చిత పుష్ప విన్యాసం. దీంట్లో ఫ్లవర్స్ అనేవి యాక్సిలరీ యాజ్ ఇన్ సొలానం. సొలానం స్పీసెస్లో ఫ్లవర్స్ అనేవి యాక్సిలరీగా అంటే పెడిసిల్ ఈ విధంగా ఉంటుంది కదా, పెడిసిల్ ఈ భాగం అంటే యాక్సిల్, ఈ విధంగా యాక్సిలరీ పార్ట్. గ్రేవస్తం, గ్రేవాల నుంచి పుష్పాలు అనేవి ఏర్పడతాయి. ఎక్కడ సొలానంలో ఇన్ఫ్లోరసెన్స్ అనేది పుష్ప విన్యాసం అనేది గ్రేవస్తంగా ఉంటుంది, యాక్సిలరీ గ్రేవస్తం అంటే. నెక్స్ట్ టెర్మినల్ సాలిటరీ యాజ్ ఇన్ దతూరా. టెర్మినల్ అంటే ఏంటంటే మనం హైబిస్కస్లో చూసాం కదా టెర్మినల్. సాలిటరీ అంటే ఒంటరి, ఒక పుష్పంతో ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇలా యాక్సిల్గా వస్తుందో ఫ్లవర్, అలాగే టెర్మినల్గా ఫ్లవర్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇది సాలిటరీ. టెర్మినల్ సాలిటరీ యాజ్ ఇన్ దతూరా. దతూరాలో టెర్మినల్ అంటే శిఖరస్థంగా పుష్పం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పానికిల్. పానికిల్ ఇన్ టొబాకో. పొగాకు మొక్కలో ఇన్ఫ్లోరసెన్స్ అనేది పుష్ప విన్యాసం అనేది ఎలా ఉంటుందంటే పానికిల్. పానికిల్ అంటే పెడంకిల్ ఉంటుంది, పెడంకిల్ మీద మళ్ళీ పెడిసిల్స్ వస్తాయి, పెడిసిల్స్ మీద ఇన్ఫ్లోరసెన్స్ మళ్ళీ ఇలా. మళ్ళీ ఇదంతా కూడా ఇంతే, మీరు చూసే ఉంటారు ఇలా ఇన్ఫ్లోరసెన్స్ ఇలా పానికిల్ పొగాకు ప్లాంట్లో. నెక్స్ట్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది ఎలా చూద్దాం. బ్రాక్టియేట్. బ్రాక్టియేట్ అంటే ఫ్లవర్స్కి బ్రాక్ట్స్ ఉంటాయి కదా, ఇది పెడంకిల్. పెడంకిల్ పాటుని పెడిసిల్ దగ్గర నుంచి మనకి బ్రాక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇలా బ్రాక్ట్స్ ఉంటాయి ఫ్లవర్ వచ్చేటప్పుడు, ఇవి బ్రాక్ట్స్. పుష్ప పుచ్చాలు. బ్రాక్టియేట్. బ్రాక్ట్స్ అంటే పుచ్చాలు, పుష్ప పుచ్చాలు. బ్రాక్టియేట్ ఆర్ ఈ బ్రాక్టియేట్. బ్రాక్టియల్స్ ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అనమాట. ఈ బ్రాక్టియేట్ అంటే అదేంటి, ఈ బ్రాక్టియేట్ అంటే లేకపోవడం. బ్రాక్ట్స్ అనేవి ఆబ్సెంట్ అయితే దాన్ని ఏమంటారంటే ఈ బ్రాక్టియేట్ అంటారు. పుచ్చ రహితం. పుచ్చ రహితం. నెక్స్ట్ పెడిసిల్లేట్. పెడిసిల్ అంటే తెలుసు కదా మీకు, ఫ్లవర్, దీన్ని పెడిసిల్ అంటారు. పెడిసిల్. పెడిసిల్లేట్. పెడిసిల్లేట్ అంటే వృంత సహితం. వృంత సహితం తెలుగులో. పెడిసిల్ అంటే తెలిసింది కదా మీకు, ఫ్లవర్ అటాచ్ అయ్యి స్టాక్ని ఏమంటారంటే పెడిసిల్ అంటారు. ఫ్లవర్కి అటాచ్ అయ్యి ఉంటుంది కదా చిన్న కొమ్మలాగా, ఆ కొమ్మని ఏమంటారంటే పెడిసిల్ అని అంటారు అనమాట. వృంతం అంటే యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే ఏంటి, ఒక ఫ్లవర్ని సెంట్రల్ పార్ట్ నుంచి ఏ ప్లెయిన్లో కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ అయితే దాన్ని ఏమంటారు యాక్టినోమార్ఫిక్ అంటారు. అంటే ఈ మనము సొలనేసి ఫ్యామిలీలో చూసుకుంటే ఫ్లవర్ అనేది ఏ విధంగా ఉంటుంది, యాక్టినోమార్ఫిక్, సౌష్టవయుతం తెలుగులో. నెక్స్ట్ కంప్లీట్. కంప్లీట్ అంటే 4 వారల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఏంటవి, కేలిక్స్, కొరెల్లా, యాండిషియం, గైనిషియం. 4 ఉంటే ఆ ఫ్లవర్ని ఏమంటారంటే కంప్లీట్ ఫ్లవర్. 4 ఉంటే ఫ్లవర్ని ఏమంటారంటే కంప్లీట్ ఫ్లవర్ అని అంటారు అనమాట. అంటే సంపూర్ణం తెలుగులో, సంపూర్ణం. నెక్స్ట్ బైసెక్సువల్. బైసెక్సువల్ అంటే బోతర్ యాండిషియం, గైనిషియం 2 ప్రెజెంట్ అయి ఉంటే ఫ్లవర్లో, దాన్ని ఏమంటారు బైసెక్షువల్. ద్విలింగికం. ద్విలింగకం, ద్విలింగ పుష్పం. నెక్స్ట్ పెంటామరస్. పెంటామరస్ అంటే ఏంటంటే మనకి కేలిక్స్ 5 ఉంటాయి, అలాగే పెటల్స్ 5 ఉంటాయి, యాండిషియం 5, ఇవన్నీ ఏంటంటే అన్ని పార్ట్స్ కూడా 5 చెప్పిన ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని పెంటామరస్ అంటారు. పంచభాగయుతం. నెక్స్ట్ హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్ కోసం చూసారు కదా.
మనకి సొలనేసి ఫ్యామిలీలో మనకి ప్లాంట్లో ఇప్పుడు చూసుకునే క్యాప్సికమ్ ప్లాంట్ చూసుకున్నాం కదా. ఈ ప్లాంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే హైపోగైనస్ అంటే మనకి ఓవరీ అనేది సుపీరియర్గా ఉంటుంది. ఓవరీ బిలో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సుపీరియర్ ఓవరీ అంటే ఎలా ఉంటుందంటే ఓవరీ ఇలా ఉంటే పార్ట్స్ అన్నీ కూడా ఓవరీ బిలో, ఓవరీ కింది భాగం నుంచి మిగతా రిమైనింగ్ పార్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఓవరీని ఏమంటారంటే సుపీరియర్ అంటారు. సుపీరియర్ హైపోగైనస్ సుపీరియర్ ఓవరీ ఉంటుంది. అంటే దీంట్లో అండకోశదస్థిత పుష్పాలు ఉంటాయి. హైపోగైనస్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండకోశదస్థితం. నెక్స్ట్ ఫ్లవర్ చూసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్లో ఉండే పార్ట్స్ చూసుకోవాలి. చూడండి, కేలిక్స్, సెపెల్స్ 5. చూడండి ఇక్కడ మనకి ఇది ఫ్లోరల్ డయాగ్రామ్ అని అంటారు. ఫ్లోరల్ డయాగ్రామ్ పుష్ప చిత్రం. ఈ అవుట్ సైడ్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే సెపెల్స్ ఆర్ కేలిక్స్ అంటారు. కేలిక్స్ 5, 1 2 3 4 5 సెపెల్స్. గ్యామోసెపలస్ అంటే సెపెల్స్ అన్నీ ఫ్యూజ్ అయి ఉంటాయి. ఇదిగో చూడండి, సెపెల్స్ అన్నీ ఫ్యూజ్ అయి ఉన్నాయి. అంటే సెపెల్స్ అన్నీ ఫ్యూజ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం సెపెల్స్ అన్నీ ఫ్యూజ్ అయ్యి. ఇదిగో గ్యామోసెపలస్. గ్యామో మీన్ ఫ్యూజ్డ్. నెక్స్ట్ ప్రెజెంట్ ఇన్ సొలానం అండ్ క్యాప్సికమ్ వాల్వేట్ ఈస్టివేషన్. మనం ఈస్టివేషన్స్ కోసం చూసాం కదా. అంటే సెపెల్స్, ద అరేంజ్మెంట్ ఆఫ్ సెపెల్స్ అండ్ పెటల్స్ ఈజ్ నౌన్ యాజ్ ఈస్టివేషన్. సెపెల్స్ పెటల్స్ ఎలాగా అరేంజ్ అయి ఉన్నాయి, ఎలా అమరి ఉన్నాయి, ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి అమరి ఉండే విధానాన్ని ఏమంటారంటే ఈస్టివేషన్, పుష్ప విన్యాసం అని అంటారు అన్నమాట. మనకి పుష్ప విన్యాసంలో 4 టైప్స్ కోసం చూసాం. వాల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వ్యాక్సిల్లరీ కోసం చూసాం. ఇక్కడ ఉండే ఈ ఫ్లోరల్ డయాగ్రామ్లో ఉండే పుష్ప విన్యాసం ఏంటంటే, ఈస్టివేషన్ ఏంటంటే వాల్వేట్. ఇంకా వాల్వేట్. సెపెల్స్ అనేవి ఏంటంటే అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట దగ్గరికి. ఇది వాల్వేట్. అవుట్ సైడ్ ఉండేవి సెపెల్స్. లోపల ఉన్నాయి కదా బ్లూ కలర్, ఇవి ఏంటంటే పెటల్స్ కూడా 5. ఇంకా కొరల్లా. నెక్స్ట్ కేలిక్స్ అంటే రక్షక పత్రావళి. కొరల్లా అంటే ఆకర్షణ పత్రావళి. కేలిక్స్ కోసం చూసాం కదా. నెక్స్ట్ కొరల్లా. పెటల్స్ ఆర్ 5. ఇదిగో 5 పెటల్స్ 5 ఉన్నాయి. నెక్స్ట్ ఎపిపెటలస్ అంటే ఏంటి? స్టెమిన్స్ అనేవి. ఎపిపెటలస్ అంటే స్టెమిన్స్ అనేవి పెటల్స్కి అటాచ్ అయి ఉంటే దాన్ని ఎపిపెటలస్ అంటారు. ఇలా పెటల్స్ ఉంటే స్టెమిన్స్ వచ్చి దీనికి అటాచ్ అయితే దాన్ని ఎపిపెటలస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ వాల్వేట్ ఈస్టివేషన్ ఏంటంటే వాల్వేట్ ఈస్టివేషన్. మార్జిన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యాండ్రీషియం అంటే కేసరావళి. ఏ విధంగా ఉండొచ్చు. స్టెమిన్స్ 5. ఇంకో 5 స్టెమిన్స్. ఇది ఒక స్టెమిన్. 5 స్టెమిన్స్ ఉంటాయి. 5 స్టెమిన్స్. ఎపిపెటలస్ అంటే చెప్పాను కదా, పెటల్స్ కి స్టెమిన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఇదిగో ఈ విధంగా చూడండి. ఇక్కడ ఈ విధంగా స్టెమిన్స్ పెటల్ కి అటాచ్ అయి ఉంటే దాన్ని ఎపిపెటలస్ అంటారు. నెక్స్ట్ యాంథర్ డైథీకస్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే దాన్ని డైథీకస్ అంటారు.
యాంథర్లో ఏముంటాయి? యాంథర్ కంటెంట్ పాలిన్ గ్రైన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే పాలిన్ గ్రైన్స్. పరాగ రేణువులు. పరాగ రేణువులు. నెక్స్ట్ ఎథీకస్ అంటే ద్వికక్షికం. తెలుగులో ద్వికక్షికం. డైథీకస్ చూడండి 2 లోబ్స్ ఉన్నాయి. ఇవి ద్వికక్షికం. డైథీకస్ అంటే. నెక్స్ట్ బేసిఫిక్స్డ్. యాంథర్ అనేది బేసిఫిక్స్డ్. చూడండి మనకి ఇలా యాంథర్ ఉంది. ఇలా ఇలా ఫిక్స్ అయితే ఫిలమెంట్ మధ్య భాగంలో ఫిక్స్ అయితే దాన్ని బేసిఫిక్స్డ్ అంటారు అనమాట. పీట సంయోజితం. తెలుగులో బేసిఫిక్స్డ్ అంటే పీట సంయోజితం. ఇంట్రోస్. ఇంట్రోస్ అంటే ఇన్వర్డ్. యాంథర్ ఏంటంటే సెంటర్ పార్ట్ ఉంటుంది. ఇన్వర్డ్ టు సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్. ఇలా ఇలా ఉంటే దాన్ని ఇన్వర్డ్ అంటారు. ఇంట్రోస్. ఇంట్రోస్ అంటే ఇలా ఉంటుంది యాంథర్ అంటే టువర్డ్ టు సెంటర్ ఆఫ్ ది ఫ్లవర్. మధ్య భాగం సెంటర్ మధ్య భాగంలోకి ఉంటుంది అనమాట ఫ్లవర్. యాంథర్ అనేది ఫ్లవర్కి. ఇంట్రోస్ అంటే అంతర్ముఖం. అంతర్ముఖం. నెక్స్ట్ గైనీషియం. గైనీషియం చూడండి. గైనీషియం అంటే అండకోశం తెలుగులో. బైకార్పెల్లరీ. బైకార్పెల్లరీ అంటే 2 కార్పెల్స్ ఉంటాయి. బైకార్పెల్లరీ అంటే తెలుగులో ద్విఫలదల. ద్విఫలదల అంటే 2 ఫలదళాలు ఉంటాయి. 2 ఫలదళాలు అంటే బైకార్పెల్స్. 2 కార్పెల్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా. కార్పెల్ అంటే చూడండి ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్. ఈచ్ కార్పెల్ కంటెంట్ 3 పార్ట్స్. స్టిగ్మా, స్టైల్, ఓవరీ. అంటే ఇందులో ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి? 2 కార్పెల్స్ ఉన్నాయి అనమాట. ఇక చూడండి ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్. 2 కూడా ఏంటంటే ఫ్యూజ్ అయిపోయినాయి అనమాట. సిన్కార్పస్. 2 కూడా సిన్కార్పస్ అంటే ఏంటి? కార్పెల్స్ 2 కూడా ఫ్యూజ్ అయిపోతే దాన్ని ఏమంటారు? సిన్కార్పస్ అంటారు అనమాట. సిన్కార్పస్ అంటే సంయుక్తం తెలుగులో. సంయుక్తం అంటే కలిసిపోవడం. 2 కార్పెల్స్ కూడా కలిసిపోతాయి అన్నమాట. నెక్స్ట్ బైలాక్యులర్. బైలాక్యులర్ అంటే ద్విబిలయుతం తెలుగులో. ద్విబిలయుతం. ద్విబిలయుతం అంటే 2 లాక్యూల్స్ ఉంటాయి. చూడండి ఇదొక లాక్యూల్, ఇదొక లాక్యూల్. బెలం అనమాట. ఇదొక గది లాంటి నిర్మాణం. ఇదొక బెలం, ఇదొక బెలం. అంటే ఇదొక లాక్యూలు, ఇదొక లాక్యూలు. కానీ ఇవి ఎన్ని కార్పెల్స్? 2 కార్పెల్స్. 2 కార్పెల్స్ ఏమైనాయి? సిన్కార్పస్. సిన్కార్పస్ అంటే 2 కార్పెల్స్ కూడా ఏంటంటే ఫ్యూజ్ అయిపోతే దాన్ని సిన్కార్పస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ బైలాక్యులర్ అంటే ఇందులో 2 లాక్యూల్స్ ఉన్నాయన్నమాట. ఇదొక లాక్యూలు, ఇదొక లాక్యూలు. నెక్స్ట్ సుపీరియర్ వావరీ. చూడండి హైపోగైనస్ ఫ్లవర్స్ అంటే ఏ వావరీ ఉంటుంది అందులో? హైపోగైనస్ ఫ్లవర్స్లో సుపీరియర్ వావరీ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లవర్స్ మనకి సొలనేసీలో ఉండే ఫ్లవర్స్ ఏంటి? హైపోగైనస్ ఫ్లవర్స్. కాబట్టి అందులో ఏ వావరీ ఉంటుంది? సుపీరియర్ వావరీ ఉంటుంది. అండకోశదస్థిత పుష్పాలలో ఎటువంటి వావరీ ఉంటుంది అంటే ఓద్వ అండాశయం ఉంటుంది అనమాట. ఓద్వ అండాశయం. నెక్స్ట్ ఓవ్యూల్స్ ఫార్మ్డ్ మల్టీలాక్యులర్ వావరీ. ఓవ్యూల్స్ అనేవి ఏంటంటే మల్టీలాక్యూల్స్. లాక్యూల్స్ అనేవి, లాక్యూల్స్ అంటే ఏంటంటే ఇలా గదిలాంటి నిర్మాణాన్ని లాక్యూల్స్ అంటారు. మల్టీలాక్యులర్ వావరీలో ఓవ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే ఇలా మల్టీలాక్యూల్స్ ఉంటాయి. ఈ లాక్యూల్స్ నుంచి వావరీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అండాలు బహుబిలయుతంగా ఉండి
బహుబిలయుతంలో అండన్యాసానికి అండాలు అనేవి అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఇది యాక్సిల్ ప్లాసెంటేషన్. ఇవి ఫ్లోరల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ పాలినేషన్, పరాగ సంపర్కం. పాలినేషన్ అంటే ఏంటి అంటే ఒక ఫ్లవర్లో ఉండే పాలిన్ గ్రెయిన్స్ వేరొక ప్లాంట్ మీద ఏదో ఇన్సెక్ట్ ద్వారా కానీ దేని ద్వారా కానీ దాని మీద అంటే స్టిగ్మా మీద ల్యాండ్ అయినప్పుడు దానికి అంటుకున్న పాలిన్ గ్రెయిన్స్ ఆ స్టిగ్మాకి అటాచ్ అయ్యి తర్వాత ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ ఆఫ్టర్ మనకి జైగోట్ ఫామ్ అవడం, ఫైనల్గా మనకి ఫ్రూట్ రావడం అది జరుగుతుంది అనమాట. అంటే ఫ్రూట్ రావాలంటే కంపల్సరీ ఏం జరగాలి, మనకి పాలినేషన్ అనేది జరగాలి, పరాగ సంపర్కం అనేది జరగాలి. ఫ్లవర్స్ యూజువల్లీ ప్రొటాండ్రస్ అంటే ఆండ్రిషియం ఉంటుంది కదా, ఆండ్రిషియం ముందు మెచ్యూర్ అయిపోద్ది అనమాట. దేనికంటే అంటే మనకి ఏంటంటే స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఉంటాయి కదా. స్త్రీ పుష్పాలు అంటే పురుష పుష్పాలు ముందు మెచ్యూర్ అయిపోతాయి అనమాట, మెచ్యూర్ కండిషన్కి వచ్చేస్తాయి. పురుష పుష్పాలు అనేవి ముందు మెచ్యూర్ కండిషన్కి రావడం జరుగుతుంది అనమాట. దాన్ని ప్రొటాండర్స్ అంటారు. కానీ సమ్ స్పీసెస్, సొలనం స్పీసెస్లో మనకి ఏంటంటే ప్రోటోగైనస్ అంటే స్త్రీ బాగా ప్రథమోత్పత్తి జరుగుతుంది అనమాట. స్త్రీ పుష్పాలు ముందుగా మెచ్యూర్ కండిషన్ కంటే దాంట్లో పక్వ స్థితికి రావడం, మెచ్యూర్ కండిషన్కి రావడం అనేది జరుగుతుంది అనమాట. ప్రొటాండర్స్ అంటే పుంబాగా ప్రథమోత్పత్తి. నెక్స్ట్ ప్రోటోగైనస్ అంటే స్త్రీ బాగా ప్రథమోత్పత్తి. నెక్స్ట్ ఎంటమోఫిలస్ పాలినేషన్. ఎంటమోఫిలస్ అంటే ఏంటంటే కీటకాల ద్వారా, ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే దాన్ని ఏమంటారంటే పాలినేషన్ని ఎంటమోఫిలస్ పాలినేషన్ అని అంటారు అనమాట. అంటే కీటక పరాగ సంపర్కం. పాలినేషన్ అనేది కీటకాల ద్వారా జరుగుతుంది అనమాట. ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే దాన్ని ఎంటమోఫిలస్ అంటారు. ఎంటమోఫిలస్ పాలినేషన్. నెక్స్ట్ ఫ్రూట్, ఫలం అనేది బెర్రీ అంటే మృదు ఫలం, ఫ్లెషీగా ఉండే బెర్రీ ఫ్రూట్ అన్నమాట. ఫలం అనేది ఏంటి, మృదు ఫలం. నెక్స్ట్ సీడ్స్, విత్తనాలు. మెనీ ఎండోస్పెర్మిక్ సీడ్స్. ఎండోస్పెర్మిక్ అంటే అంకురచ్చదయుతం, తెలుగులో అంకురచ్చదయుతం. ఎండోస్పెర్మిక్ అంటే ఏంటంటే ఎండోస్పెర్మిక్ అనేది స్టోరేజ్ ఆర్గన్ అనమాట, ఫుడ్ స్టోరేజ్ ఆర్గన్. మనకి ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఫ్రూట్ లోపల ఇన్సైడ్ మనకి ఓవియల్స్ అనేవి సీడ్స్ కింద ఫామ్ అవుతాయి కదా. ఈ సీడ్స్ అనేవి ఏంటి, సీడ్స్ని ఓపెన్ చేసి చూస్తే మనకి దాంట్లో ఫ్లెషీగా ఉండి ఆయిల్గా ఉంటుంది అనమాట. అంటే అదంతా ఏంటంటే నెక్స్ట్ జెర్మినేట్ అవ్వడానికి, దానికి జెర్మినేట్ అయ్యేటప్పటికి అందులో ఉండే అదంటే ఫుడ్ అంటే ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి అంటే సీడ్లింగ్స్ వస్తాయి కదా, ఆ సీడ్లింగ్స్కి ఈ ఎండోస్పెర్మ్లో ఉండే ఫుడ్డే యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక విధంగా ఇదేంటి, ఎండోస్పెర్మ్ అనేది ఫుడ్ స్టోరేజ్ ఆర్గన్ అన్నమాట. అదే తెలుగులో అంకురచ్చదయుతం అని అంటారు. ఎక్కువ విత్తనాలు ఉంటాయి, అవి కూడా ఏంటంటే ఎండోస్పెర్మిక్. అంటే ఏంటి, ఆ సీడ్ లోపల ఏంటంటే ఆయిలీగా ఉండి ఫ్లెషీగా ఉండే మెటీరియల్ ఉంటుంది అన్నమాట. అదే ఫుడ్ స్టోరేజ్ ఆర్గాన్, ఎండోస్పెర్మిక్. ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత. ఓకే, సొలనేసి ఫ్యామిలీ వల్ల మనకి ఏంటి ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వెజిటేబుల్స్ కింద మనం చాలా ఫ్రూట్స్, చాలా కూరగాయలు తీసుకుంటాం. లైక్ వంకాయ, బ్రింజాల్,
బ్రింజాల్, టొమాటో, నెక్స్ట్ పొటాటో, ఇవన్నీ కూడా వంకాయ, టమాటో, బంగాళదుంప, ఇవన్నీ కూడా మనకి వెజిటేబుల్సే. ఇవన్నీ కూడా మనకి సోలనేసి ఫ్యామిలీ నుంచి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పైసీ అంటే సుగంధ ద్రవ్యాలు, చిల్లీ, సుగంధ ద్రవ్య ఎగ్జాంపుల్ చిల్లీ, ఇవన్నీ కూడా మిరపకాయలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనకి సోలనేసి ఫ్యామిలీ నుంచి వస్తాయి. నెక్స్ట్ మెడిసిన్స్ కూడా వస్తాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకి తెలియకుండానే మన చుట్టూ చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ప్రతిదీ మనం ఏంటంటే అవి పిచ్చి మొక్కలు అనుకుంటాం, కాకపోతే అవి ఏంటంటే మెడిసినల్గా యూజ్ అయ్యి ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఈ ఫ్యామిలీ నుంచి కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బెల్లడోనా, నెక్స్ట్ అశ్వగంధ, ఇవి మెడిసినల్ ప్లాంట్స్ మనకి ఈ ఫ్యామిలీ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఆర్నమెంటల్స్, అలంకరణ కోసం పెంచే మొక్కలను కూడా ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. అలంకరణ కోసం పెంచే మొక్కలు ఏముంటాయి? నైట్ క్వీన్, డే కింగ్, నెక్స్ట్ ఇంకా పిటూనియా, ఇవన్నీ కూడా నైట్ క్వీన్, పిటూనియా, ఇవన్నీ కూడా ఆర్నమెంటల్స్, అలంకరణ కోసం పెంచే మొక్కలు అన్నమాట. ఇవి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోలనేసి ఫ్యామిలీ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఈ ఫ్యామిలీ మనకి ఏంటంటే ఈ ఫ్యామిలీ నుంచి మనకి 4 మార్క్స్ రావచ్చు, అలాగే 2 మార్క్స్